జనసేన టీడీపీ సీట్ల సర్దుబాటుపై చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టుగా కనిపిస్తున్నా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసాకే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు జనసేనకు 32 స్థానాలు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అందులో ఉమ్మడి జిల్లాల వారీగా విశాఖ నుంచి 6, తూర్పు గోదావరి నుంచి 6, పశ్చిమ గోదావరి నుంచి 4, కృష్ణా జిల్లాల నుంచి 3, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం నుంచి 2, విజయనగరం, కడప, కర్నూలు జిల్లాల నుంచి ఒక్కో సీటు జనసేనకు కేటాయించేలా ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. ఇక అభ్యర్థుల్లో రోజురోజుకు ఎక్స్టెన్షన్ అవుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, జనసేన టీడీపీ సీట్ల సర్దుబాటుపై చర్చలైతే కొలికొచ్చినట్టు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ ఆమెని మొత్తం మీద టీడీపీ అలాగే జనసేనకు సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించినటువంటి నిర్ణయం మీద చర్చలు ఒక కొలికొచ్చినట్టు తెలుస్తోంది. నిన్న భేటీ అయినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇద్దరు కూడా ఒక కొలికొచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించి విషయం కావచ్చు, అంతేకాకుండా ఉమ్మడి కార్యాచరణతో పాటు ఉమ్మడి మేనిఫెస్టోని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి అంశాల మీద కూడా ఇద్దరు చర్చించినట్టు సమాచారం. మరి ఈ నేపథ్యంలోనే నిన్న భేటీ అయినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ మధ్య ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు అంశం ఏదైతే ఉందో దీని మీదే ఒక రకమైనటువంటి చర్చ అయితే కంటిన్యూ అయినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి జనసేన ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ పెద్దలను బీజేపీ పెద్దలను కలిసిన తర్వాతే సీట్లకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మరోపక్క ఆశావహులు కావచ్చు, అంతేకాకుండా ఎవరైతే సీట్ ఆశిస్తున్నటువంటి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా టెన్షన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఒక పక్క వైసీపీ ఇప్పటికే సీట్లు కేటాయించేసి సిద్ధం పేరుతోటి ఎన్నికల సంకారం పూరించినటువంటి నేపథ్యంలో ఇంకా కూడా టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ ఇంకా ప్రకటించకపోవడం, అభ్యర్థులకు సంబంధించినటువంటి దాని మీద ఇంకా ఒక రకమైనటువంటి క్లారిటీ రాకపోవడంతో అభ్యర్థుల్లో ఒక ఆందోళన అయితే కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే రోజు రోజుకి ఎక్స్టెన్షన్ అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన ఏదైతే ఉందో ఇది ఇంకా ఆలస్యం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 10వ తేదీ తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలతోటి మాట్లాడి పెద్దలతో ఆయన భేటీ అయిన తర్వాత 14వ తేదీ వరకు ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన అధికారికంగా వెలువడేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత 14వ తేదీ నుంచి అంటే దాదాపుగా ఈ నెల మధ్య భాగంలో నుంచి రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఉమ్మడి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నాయి. ఉమ్మడిగా ఏ విధంగా జనాల్లోకి వెళ్ళాలి, జనాల్లో నిర్వహించేటటువంటి సభలు కావచ్చు, బహిరంగ సభలకు సంబంధించినటువంటి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద కార్యాచరణ ప్రకటించడంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో దాని మీద కూడా ఒక కొలికొచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు దాదాపు 175 నియోజకవర్గాల్లో 32 స్థానాల వరకు జనసేనకు కేటాయించేటటువంటి అవకాశం తెలుస్తోంది. అయితే ఈ సంఖ్య కొంచెం పెరిగేటటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి మాత్రం 32 స్థానాలని జనసేన కేటాయిస్తారని చెప్పేసి తెలుస్తోంది. ఎంపీ స్థానాలు ఒక 3 వరకు కూడా కేటాయించేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. అయితే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి 32 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే జనసేన పవన్ కళ్యాణ్ ఒక కసరత్తు కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఇందులో ఉమ్మడి జిల్లాల వారీగా మనం కానీ చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే విశాఖ నుంచి 6 మందికి, అలాగే తూర్పుగోదావరి నుంచి 6 మందికి, పశ్చిమ గోదావరి నుంచి 4, కృష్ణా జిల్లా నుంచి 3, అలాగే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లా నుంచి 2 అభ్యర్థులు ఉండే విధంగా, అలాగే విజయనగరం, కడప, కర్నూలు జిల్లా నుంచి ఒక్కో సీటు ఇచ్చే విధంగా ఇద్దరి మధ్య కూడా ఒక ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తుంది. అయితే అక్కడ సంబంధించినటువంటి అభ్యర్థుల అంశానికి సంబంధించి ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ కావచ్చు, అంతేకాకుండా జనసేనకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి దాని మీద ఒక రకమైనటువంటి చర్చకు అంటే ఇప్పటికే చర్చించి దాని మీద ఒక క్లారిటీకి వచ్చినటువంటి అవకాశం ఉంది, పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే జనసేనకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇంకా సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు అంశం కావచ్చు, అంతేకాకుండా దాని మీద ఒక క్లారిటీ రాకపోవడంతో వాళ్ళలో ఒక ఇంత ఆందోళన అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.